పెద్దలు అంటారు కదా, 4 కీళ్ళు ఆడితేనే ఆరోగ్యం, ఆడకపోతే అనారోగ్యం అని. అదే నిజం, అదే సత్యం. ఈ రోజుల్లో ఉద్యోగాలు ఎక్కువైనాయి, అన్నీ కూర్చొని చేసే ఉద్యోగాలే. కొన్ని ఏదైనా కష్టం ఉన్నా కానీ దానికి ఆల్టర్నేటివ్గా ఈజీగా చేసే AI అండ్ ఆటోమేటెడ్ మిషన్స్ అని, రోబోట్స్ అని, ఇలా కష్టపడే పని లేకుండా అన్నిటిని తెచ్చుకుంటున్నాం. మనిషి శరీర కదలికలు తగ్గిపోయినాయి, అందుకే ఇన్ని రోగాలున్నా. కాళ్ళు చేతులు ఆడుతూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. కండరాల కదలికల వల్ల గుండె నుంచి శరీర భాగాలకు వెళ్ళాల్సిన రక్తం, అలాగే శరీర భాగాల నుంచి గుండెకు రావాల్సిన రక్తం బాగా సరఫరా జరుగుతుంది. మనం ఎక్కువగా కదలకుండా ఉంటే కండరాలు కదలకపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు, అలాగే నర్వస్ సిస్టమ్ కూడా మందగిస్తుంది. సో నర్వస్ సాగే గుణం, స్పందించే గుణం తగ్గిపోతాయి. మనం ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల కండరాల కదలిక లేకపోతే కాళ్ళ దగ్గర నుంచి గుండెకు వెళ్ళాల్సిన బ్లడ్ కండరాలు కదలిక లేకపోవడం వల్ల, కవాటాలు సరిగా పనిచేయకపోవడం వల్ల అక్కడే నరాల్లో ఉండిపోతుంది. అందువల్ల నరాలు ఉబ్బుతాయి, వాటినే వెరికోజ్ వెయిన్స్ అంటారు. సో అలాగే శరీరంలో ఉన్న అన్ని రకాల కీళ్ళు కరెక్ట్గా స్పందించాలంటే ప్రతిరోజు శరీరానికి కొంత సమయం వ్యాయామం అవసరం. సో మీరు చేసే ప్రతి పనిలో కూడా మన బాడీకి ఎక్సర్సైజ్ ఉండేలా చూసుకోండి. ఎక్కడైనా లైన్లో ఎక్కువసేపు నుంచోవాల్సి వస్తే, లేదా ఉద్యోగరీత్యా ఎక్కువసేపు నుంచోవాల్సి వస్తే ఒకే దగ్గర ఒకే పొజిషన్లో ఉండకుండా 4 కీళ్ళు కదిలేలా చూసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.